అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసం వచ్చింది మొదలుకొని ఎదురు చూసే రోజు అక్షయ తృతీయ. అక్షయ అంటే క్షయం కానిది అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అంటారు. స్తోమత ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కోండి. కానీ బంగారం కొనుక్కోవడానికి మాత్రమే పరమార్థం కాదు ఈ అక్షయ తృతీయ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్షయ తృతీయ నాడు ఎన్నో రకాలైనటువంటి మహత్కార్యాలు జరిగాయి. అక్షయం అంటే క్షయం కానిది. ఏం క్షయం కాకూడదు? హయగ్రీవుల వారు పుట్టారు ఈరోజు. హయగ్రీవుల వారు అంటే సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక. ఎవరైతే ఈ రోజు హయగ్రీవుల వారిని ఉపాసిస్తారో వాళ్ళ జ్ఞానం అక్షయంగా పెరిగిపోతుంది. అంటే వాళ్ళు అనంతమైనటువంటి జ్ఞాన సంపన్నులు అవుతారు అనడంలో సందేహమే లేదు. మరి ఇంకా ఏంటి, ఈ రోజునే పాండవులకి అక్షయ పాత్ర లభించింది ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వరప్రదానంగా. అలాగే మరి వేదవ్యాస మహర్షి చెప్తూ ఉండగా మన గణపతి మహాభారతాన్ని కూడా రాసింది కూడా అక్షయ తృతీయ నాడే అని చెప్తారు. త్రేతాయుగం ప్రారంభమైంది కూడా అక్షయ తృతీయ నాడేనే అంటారు. అయితే ఇన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నటువంటి అక్షయ తృతీయ పరశురామ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అంటే మనం ఈ అక్షయ తృతీయ నాడు ఏం చేసినా కూడా అది అక్షయం అవుతుంది. అది పాపం చేసినా అక్షయం అవుతుంది, పుణ్యం చేసినా అక్షయం అవుతుంది. మీరు జ్ఞానం సంపాదించుకోవాలి, ఒక పురాణం చదివారు, ఒక ఇతిహాసం చదివారు, ఒక లలితా సహస్రనామం నేర్చుకున్నారు, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. దానివల్ల మీరు పొందే పుణ్యం ఎప్పటికీ తరగదు. తరగని సంపద మీకు ఈరోజు కలుగుతుంది అనమాట. మరి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని మీరు చక్కగా మీ పూజ గదిలో ఉన్నటువంటి మీ ఇష్ట దైవాన్ని ఎదురుండగా ఆవునేతి దీపారాధన కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసుకుని మీరు అక్కడ ఏం చేసినా సరే, ఏ పూజా కార్యక్రమాలు, తపస్సు, దానము, జపము ఏం చేసినా కూడా అక్షయం అవుతుంది. ఈ రోజు మరీ ముఖ్యంగా పాలు, పెరుగు, పళ్ళు, అలాగే విసనకర్ర, చెప్పులు, బట్టలు ఇలాంటివన్నీ కనుక దానం చేస్తే దానివల్ల పొందే పుణ్యం క్షయం అవ్వదు, అంటే తరగదు. మామూలుగా ఇతరత్ర మనం ఏ పుణ్యం చేసినా కూడా అవన్నీ క్షయమైపోతే మనకి ఏదో రూపంలో దానివల్ల మనం ప్రతిఫలం పొందితే ఇవి ఇంక అయిపోతాయి. కానీ అక్షయ తృతీయ నాడు మీరు పాపం చేసినా అది తీరదు, పుణ్యం చేసినా అది క్షయం అవ్వదు. కాబట్టి ఎలాంటి దానాలు చేసినా కూడా అది భగవంతుడు క్షయం కాకుండా అది ఇంకా 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 మీ పుణ్యాన్ని రెట్టింపు చేయాలి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఒక నూతన కార్యక్రమాలు చేయాలన్నా, ఒక గృహప్రవేశం చేసుకోవాలి అన్నా, లేకపోతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా, ఉద్యోగంలో చేరాలి అన్నా, శంకుస్థాపనలు చేసుకోవాలి అన్నా, ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే ముహూర్తం కూడా చూడకూడదు. మరి అక్షయ తృతీయ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? నవంబర్ 19వ తేదీ 10:49 నుంచి 20వ తేదీ 11:40 వరకు ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మీరు అక్షయ తృతీయగా జరుపుకోవచ్చు. కానీ మనం సూర్యోదయానికి ఉన్న తిథినే మనం అక్షయ తృతీయగా భావిస్తాం కాబట్టి 20వ తేదీని అక్షయ తృతీయగా జరుపుకోవచ్చు. కాకపోతే ఈ వైశాఖ శుద్ధ తదియ ఈ ఘడియలు ఎప్పుడున్నాయో ఆ సమయంలో కనుక మీరు ఏ పని ప్రారంభించినా కూడా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజిస్తారు. నదీ స్నానం కనుక చేసినట్లయితే గంగా స్నాన ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. బియ్యము, ఉప్పు, నెయ్యి, పంచదార, యాలకులు, కూరలు, చింతపండు, పళ్ళు, బట్టలు ఇలాంటివి ఏవి దానం చేసినా దానివల్ల వచ్చే పుణ్యం అపరిమితంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ రోజు ఎవరితోటి దెబ్బలాడద్దు, ఎవరితోటి వాదులాడద్దు, గొడవలు పెట్టుకోవద్దు. భార్యాభర్తలు కూడా ఇంట్లో అన్యోన్యంగా ఉండండి. ఒక్కరోజు అయినా కనీసం కుటుంబంలో సంతోషం ఉందనుకోండి, ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తారు మనకి పరమాత్మ. ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణ అష్టకం కేవలం 8 శ్లోకాలు ఉంటాయి, చిన్న చిన్న శ్లోకాలు. అది చదువుకుంటే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. మరి అక్షయ తృతీయ నాడు వేసవ కాలంలో వస్తుంది కాబట్టి వేసవ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళ వేసవ తాపాన్ని తగ్గించేటటువంటి మజ్జిగ, పంచదార నీళ్లు ఇలాంటివన్నీ దానం చేయాలి. గొడుగు, పాదరక్షలు, విసనకర్ర కూడా ప్లాస్టిక్ విసనకర్ర దానం చేయకూడదు. వెదురుతోనో తాటాకుతోనో అల్లినటువంటి విసనకర్రను మాత్రమే దానం చేయాలి. అంతేకాదు ఇవన్నీ దానం చేయడం వల్ల పితృలోకాలలో ఉన్న వాళ్ళకి శాంతి కలుగుతుందన్నమాట. కడవను కనుక దానం చేసినట్లయితే పితృలకు అక్షయ లోకాలను ఇవ్వడమే కాకుండా దానం చేసిన వాళ్ళకు కూడా శాంతి కలుగుతుంది. సముద్ర స్నానం చేయడం వల్ల అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉన్నా సరే ఉపవాస ఫలితం అఖండంగా ఉంటుంది. ఈ రోజు చేసే హోమాలు, జపాలు, దానాలు అఖండంగా ఉంటాయి, అక్షయంగా ఉంటాయి, ఎక్కడికి కూడా తరగవు. తరగకుండా
తరతరాలుగా మీతో వస్తూనే ఉంటాయి. కాబట్టి విశాఖ శుద్ధ తదియ తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుకే ఈరోజు సింహాచలేశ్వరునికి చందనోత్సవం చేస్తారు, పరశురామ జయంతి చేస్తారు, బలరామ జయంతి చేస్తారు. అలాగే వైశాఖ మాసంలో సాటి వచ్చే మాసమే లేదు అని చెప్పి పురాణ వచనం. ధర్మశాస్త్రం ప్రకారము ఈ వైశాఖ మాసానికి అగ్ని, ఇంద్రుడు కూడా అధిపతులు అనమాట. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేసుకోవాలి. అందుకనే వీలైనంత వరకు నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను, నవగ్రహ స్తోత్రాన్ని కనీసం ఒక్కసారైనా చదువుకోండి. అలాగే ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే స్త్రీలకి సౌభాగ్యం అఖండంగా ఉంటుంది, అక్షయంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఏ కొంచెం దానం చేసినా సరే అది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు మీరు ఎంత మంచి పనులు చేస్తే, ఎంత పుణ్యకార్యాలు చేస్తే అవి మీతో పాటు తరతరాలుగా మీ వంశంలో ఉన్న వాళ్ళకి కూడా సంక్రమిస్తాయి, వాళ్ళని కూడా నిలబెడుతుంది అనమాట. ఈ అక్షయ తృతీయ నాడు దాంపత్యానికి దూరంగా ఉండండి, మద్య మాంసాలకి దూరంగా ఉండాలి, ఉల్లి వెల్లుల్లి కూడా తినకండి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని పాటిస్తూ మామూలుగా మిగతా కార్యక్రమాలన్నీ మీరు మామూలుగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని కనుక చదివినట్లయితే ఈ అక్షయ తృతీయ నాడు 3 పూటలా చదవాలి, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. అయితే ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం కంటే బంగారం లాంటి, బంగారాన్ని మించిన పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ పనులన్నీ చేయడం వల్ల చాలా 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 మంచిది. మీకు ఈ అక్షయ తృతీయ నాడు అంటే ఈ వేసవ కాలంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి అన్ని మంచి పనులు అంటే సూర్యాష్టకం చదవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, వాకింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో చేసినట్లయితే, అంటే ఈ వేసవ కాలంలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఈ సమయంలో చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. లోకా సమస్త సుఖనోభవంతు.